అన్నేశాడు గోవింద విష్ణు అంటున్నాడు ఈ మహానుభావా నా సాతమేతనందుకు నాకు బాధ లేదు గాని నా శాసబాను మీద పవలించు స్వామి అని మహావిష్ణు భృగ్యమామని పాదాల పడుతున్నాడు. లక్ష్మీదేవి కల్లారా చూసిందమ్మా. ఏమి ప్రాణేశ్వరుడు కలియుగానికి దేవుడయ్యుండి తన్నిన వారు బాధ పట్టుకున్నాడే. ఆవిడ కల్లారా చూసి బాధపడుతుంది గోవింద. ఇంటి పేరు దాసరవారి శ్రీనివాసరావు గారు. అవును. దైవవస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ నిమిత్తమై 101 రూపాయలు ఇచ్చారు. అవునవును. వారిని వారి కుటుంబాన్ని దేవి తల్లి కాపాడుగా. వాసుదేవా లక్ష్మి కాదండి, భూలక్ష్మి. మమ్మల్ని రుచి ముసలవారు స్వామి ఈ గెడ్డం వేసం మెరిసిపోంటేనే ముసలివారు అనుకున్నానండి. లక్ష్మి గెడ్డం వేసం మెరిసిపోయినంత మాత్రం మేము ఎన్నటికి ముసలివారు మమ్మల్ని. స్వామి మీరు ముసలారకుండా ఏం పుచ్చుకుంటారు? అమృతము పుచ్చుకుందాము. మణేంద్ర అమృతం అంటే కింద కొట్టు పైన ఉచిత మానవ. అది మీలాంటి ఉచిత మానవులు సేవించేది. మరి మీరు సేవించేది కాస్ట్లీ మానవులు. కాస్ట్లీ అంటే ఎంత ఉంటదండి? మేము సేవించేది ఆకాశగంగా. మణేంద్ర ఆకాశగంగా అంటే ఏటుకొట్టు మీద దొరుకుతుంది 120 రూపాయలు కొల్లు. అవి తాటిపాలు. అవి ఆ డోలక్క వారి లాంటి వారు సేవించేది 150 రూపాయలకి. స్వామి మిమ్మల్ని ఏమని పిలవాలి? లక్ష్మి మమ్మల్ని రుచి 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 అని సందేశించవాలి. రుచి రుచి అంటేనే మధ్యాహ్నం ఇంటికి వస్తుంది అభిరుచా. ఇలా ఎంత దొరుకుతుంది సిద్ధాంతాలు ఏంటి? అమ్మా లక్ష్మి ఆయన ఎవరమ్మా జెండ ఎత్తున్నాడట? ఆయన గారండి. ఆయన మీ ఆయన నడుస్తుంటే టొబుకు 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 సౌండ్ వస్తుందేటమ్మా. సౌండ్ వస్తే మీరు అస్సలు పట్టించుకోద్దండి. బ్రహ్మూలు వచ్చి చూడలేను బిడ్డలు కాలు
పడుతూ అవును. పల్లా